గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా ఫ్రెండ్స్ జ్ఞానేశ్వర్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు, మా బీటెక్ క్లాస్మేట్. తను ఇంకొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. ఆల్మోస్ట్ మేము బోర్డ్ అవుతున్నాం ప్రాజెక్ట్కి. వికారాబాద్ వెళ్ళాము, లొకేషన్ కూడా స్కౌటింగ్కి వెళ్ళాం, అంతా ఫైన్. కాకపోతే అన్ఫార్చునేట్లీ మా మదర్ చనిపోయారు అనమాట 3 years బ్యాక్. చనిపోవడంతో ఇంక నేను మా ఫ్యామిలీని చూడడానికి వెళ్ళిపోయాను. యా, I had to go to my hometown to take care of my family. Yeah. నాన్నగారు ఏం చేస్తుంటారు? రిటైర్డ్ అంటే యాక్చువల్లీ ప్రైవేట్ ఎంప్లాయీ ఇంతకుముందు. తణుకులో మా ఊరు తణుకు, వెస్ట్ గోదావరి, వెంకటేశ్వర థియేటర్ అని చెప్పి ఆకుల బాబు గారు, యా ఆకుల బాబు గారు ఆయన ఇదనమాట ఓనర్ దానికి. ఆ థియేటర్లో మా డాడీ వర్క్ చేసేవారు, అసిస్టెంట్ మేనేజర్ కింద, టికెట్ కౌంటర్ దగ్గర ఉండేవారు. సో ఈ ఫిలిం డైరెక్షన్ అనేది అక్కడ నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ వచ్చింది యాక్చువల్లీ. అంటే ఆ థియేటర్లో నేను తీసిన సినిమా పడాలి అన్నది యాక్చువల్లీ ఒక డ్రీమ్ నాది, ఒక చిన్న డ్రీమ్. దట్ ఈస్ నాట్ మై లైఫ్ టైం డ్రీమ్ అది, కాకపోతే ఒక చిన్న డ్రీమ్ ఉంది నాకు. దాంట్లో మా డాడీ వర్క్ చేసిన థియేటర్లో నా సినిమా పడాలి అన్నది నా డ్రీమ్ అనమాట. అది. సో ఇంకా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు? అంటే అప్రోచ్ అయ్యాను ఒక ఓటీటీకి అప్రోచ్ అయ్యి ఈ మూవీని మొత్తం చూపెట్టాను, ట్రైలర్ చూపెట్టాను. అండ్ దెన్ వాళ్ళు ట్రైలర్ నచ్చింది, ఫుల్ మూవీ కూడా చూశారు. ఆల్మోస్ట్ సైన్స్ అవుతున్నాయి ఓటీటీలో, వాళ్ళు టెలికాస్ట్ చేస్తానన్నారు. బట్ ఇప్పుడు ఒక 2-3 hours బ్యాక్, ఈ ఇంటర్వ్యూకి ఒక 2-3 hours బ్యాక్ నాకు కాల్ వచ్చింది. అదే మా అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చింది, ఆదిత్య. జయమ్మ పంచాయతీ అని చెప్పి ఒక మూవీ డైరెక్టర్, వాళ్ళ టీం నుంచి కాల్ వచ్చింది మా అసిస్టెంట్ డైరెక్టర్కి. సార్ మీరు అటజని కాంచి అనే సినిమా తీస్తున్నారు కదా, దాని మీద ఆల్రెడీ మేము 2 years బ్యాకే టైటిల్ అనౌన్స్ చేసాము. సో మీకు ప్రాబ్లం అవుద్దేమో, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ యూట్యూబ్ దెర్ ఈస్ నో ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ గో విత్ ఓటీటీ ఆర్ థియేటర్స్ ఇట్ విల్ బీ అ మెస్ ఫర్ యూ అండ్ కాపీరైట్ ఇష్యూ పడుతుంది అని అన్నారు. సో నేను ఇంకా మా టీంతో డిస్కస్ చేశాను, ఇప్పుడే చేసి పోనీ వదిలేసుకోవచ్చు కదా, టైటిలే కదా, మనం మారుద్దాం, టైటిల్ మార్చి చేద్దాము, ఓటీటీకి వెళ్ళడం కన్నా గొప్ప ఏముందని అన్నారు. నో, యాక్చువల్లీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ టైటిల్ నేను ముందుగా డిసైడ్ అయిపోయాను యాక్చువల్లీ, అందుకని యూట్యూబ్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఓకే, సో యా యూట్యూబ్లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ ఫిల్మ్. ఏ ఛానల్? మన పంచ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, జబర్దస్త్, ఆయన మా బ్రదర్ అవుతారు. ఆయన ఛానల్లో ఇచ్చేది టెలికాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సూపర్. ఇప్పుడు అప్కమింగ్ ఈ ఫిలిం తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా? ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి? ఇండస్ట్రీకి ఎలా రావాలనుకుంటున్నారు? నా టార్గెట్ అంటే యాక్చువల్లీ ఆల్రెడీ 18+ స్క్రిప్ట్స్ నేను రిజిస్టర్ చేయించుకున్నాను. ఐఎమ్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ మెంబర్ని, యాజ్ అసోసియేట్ మెంబర్ని, నాట్ ఎ లైఫ్ మెంబర్, బికాజ్ నా పేరు ఇంకా స్క్రీన్ మీద పడలేదు కాబట్టి అసోసియేట్ మెంబర్ ఉంది నా దగ్గర. స్క్రిప్ట్స్ అవి రిజిస్టర్ చేయించుకున్నాను నేను. అది నరేషన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నా. ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్స్ ఐ విల్ డెఫినెట్లీ నరేట్ మై స్టోరీస్. యాక్చువల్లీ వాళ్ళు రారు, నేను వెళ్తాను, నేను వెళ్ళి నరేట్ చేస్తాను. ఇది అయిన తర్వాత అప్రోచ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. యంగ్ హీరోస్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇలాంటి యాక్టర్స్తో చేయాలి అన్న టార్గెట్ పెట్టుకొని స్టోరీ డైరెక్టర్స్కి ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ డైరెక్షన్ ఇలా అని పెట్టుకొని ఆల్రెడీ రాసుకుంటారు. అవును, ఐదర్ ప్రభాస్ గారు ఈ కాన్సెప్ట్ అయితే మాట మీ దగ్గర ఉన్న స్టోరీకి ఒక హీరోని ముందుగానే ప్రిపేర్ అవుతారు. అలా మీ దగ్గర ఉన్న స్టోరీస్లో మీరు ఏ హీరోస్తో ప్రిపేర్ అవ్వండి? 18 హీరోలు ఉన్నాయి నా దగ్గర, అన్ని కథలే యాక్చువల్లీ. ఓన్లీ స్టోరీస్ ఆర్ హీరోస్. నేను అది మాత్రం స్టబ్బన్గా చెప్పగలను, స్టోరీ లేకపోతే ఏం లేదు. నేను హీరోని డిసైడ్ అవ్వలేదు, టు బీ ఫ్రాంక్, స్టోరీస్ ఆర్ హీరోస్ అనమాట. యువర్ స్టోరీస్ యువర్ మెయిన్ హీరోస్. ఎస్, అందుకే నేను యాక్చువల్లీ ఫస్ట్ మూవీ టైటిల్ రిటర్న్ బై అని పెట్టుకున్నాను. నేను మూవీ టైటిలే రిటర్న్ బై. అందులో ఏంటంటే ఒక ఫాదరు కోవిడ్కి భయపడి వాళ్ళ కూతుర్ని ఒక అడవిలో దాచేస్తాడు. అక్కడికి దాని బాయ్ ఫ్రెండ్ వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ బాయ్ ఫ్రెండ్ మీద కోపం వచ్చి చంపేస్తాడు. అక్కడ ఏంటంటే యువర్ ఎండ్ ఈజ్ రిటర్న్ బై యువర్ యాక్షన్స్ అని చెప్పి ఉంటుంది. మీ ముగింపు మీ చర్యల ద్వారా రాయబడుతుంది. వాడు ఆ టైంకి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే గర్ల్ ఫ్రెండ్ మీద వ్యామోహంతో వాడు చనిపోకపోతాడు. అది రిటర్న్ బై అనమాట. అంటే రిటర్న్ అంటే నా ఉద్దేశం స్టోరీ, నాకు యాక్చువల్లీ స్టోరీ ఈజ్ మై హీరో అనమాట. అదే హీరో. ఎక్సలెంట్ అండి. యా. సో ఫైనల్లీ చాలా స్టబాన్గా 18 కాన్సెప్ట్ అంటే ఏంటేంటి ఉన్నాయి?
చెప్పలేం కదా, అది ఓపెన్గా చెప్తే ఎలాగా. లవ్ స్టోరీసా లేకపోతే కమర్షియల్ స్టోరీసా లేకపోతే హారరా, అంటే ఒక కంప్లీట్ ప్యూర్ జానర్స్ మీరు అడిగారు. జానర్స్. జానర్స్ యాక్చువల్లీ నేను మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ ఇవి రాస్తాను. కానీ ఈ 3 years ఎప్పుడైతే నేను మా హోమ్ టౌన్ వెళ్ళానో, నేను ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేశాను టీకేఆర్ తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో. ఇక్కడే తర్వాత జాబ్ కూడా వేసాను, గూగుల్ మ్యాప్స్లో జాబ్ చేశాను. అంత సిటీ లైఫే కొంచెం నాకు అలవాటు, పల్లెటూరు వాతావరణం అంత తెలీదు, మాది టౌన్. కాకపోతే 3 years నేను అక్కడ ఉండడం వల్ల అక్కడ పల్లెటూరు వాతావరణం, అక్కడ ఎమోషన్స్ అవన్నీ కూడా నాకు తెలిసి వచ్చినాయి. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ రాయడం కూడా మొదలు పెట్టాను కొంచెం. ఊర్ లవ్ స్టోరీస్. మీకేం లవ్ స్టోరీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి, కానీ పెళ్లి మాత్రం చేసుకోను కాబట్టి స్టబ్బన్గా చెప్తున్నా. ఇది విని ఎవరైనా చేసుకుంటారంటే అప్పుడు చూద్దాం. రాహుల్ గారు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ పెళ్లి మాత్రం, మరి ఎందుకండి పెళ్లి? ఇప్పుడు లేవు యాక్చువల్లీ, సిన్స్ 2018 లైక్ ద మొమెంట్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ ఐ మీన్ దిస్ ఫిల్మ్ సైడ్ ఎప్పుడైతే వద్దాం అనుకున్నానో, నో గర్ల్స్ లేరు, అస్సలు అటు పట్టించుకోలేదు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ నా స్క్రిప్ట్సే, హీరోస్ అవే, అన్నీ అవే యాక్చువల్లీ. నైస్ అండి. అంటే ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు? ఇన్కమ్ సోర్స్ అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, కంపెనీ ఉంది, దానికి కంటెంట్ రైటింగ్ రాస్తుంటాను. ఓకే. పర్ మంత్ అలా 25K అలా వస్తుంది అంతే ప్రస్తుతానికైతే అదే. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చి ప్రొడ్యూస్ చేసింది అయితే మాత్రం మా డాడీ, అండ్ నాది కూడా కొంచెం ఉంది, కొంచెం హ్యాండ్. మా డాడీ బెటర్, ఎక్కువ 90% మా డాడీనే, ఆయన నమ్మారు అంతే. అంతే. సో ఇప్పుడు మీరు ఇది ఏదైనా ఛానల్స్కి, యూట్యూబ్కి కానీ ఓటీటీ కానీ వస్తే మీకు ఏమైనా మనీ వస్తుందా? మనీ వస్తుంది కదా, మీరు అందరూ వైరల్ చేస్తే మనీ వస్తుంది, ఆడియన్స్. సో మేము అందరూ వైరల్ చేయలేదు, ఒకవేళ వైరల్ చేయకపోతే ఇంకా 10 lakhs నమ్మహే లేదంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నాకు, దట్స్ ఫైన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు 10 lakhs. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, చాలామంది అలాంటి కోట్లు నష్టపోతున్నారు, అది ఎక్స్పీరియన్సే కదా. నాకు 10 లక్షలు అంటే ఎక్కువే, కానీ దట్స్ ఓకే, నచ్చుద్ది అనే నమ్మకం ఉంది నాకు. ఓకే. బికాస్ పేరెంట్స్ ఎమోషన్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ కూడా మీరు ఇండిపెండెంట్ ఫిల్మ్కే వెళ్ళబోతున్నారు? నో, ఇంకా ఇండిపెండెంట్ ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లేదు, ఇంకా నో, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఫర్ ఫీచర్ ఫిల్మ్కే నేను ఇప్పుడు టార్గెట్, అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది అంతే. సో ఇప్పుడు కమింగ్ అప్ అంతా కూడా ఫీచర్ ఫిల్మ్కి వెళ్దామని నా ఇది. ఫీచర్ ఫిల్మ్కి బౌండ్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, రెడీగా ఉన్నాయి. సో డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వడం, ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవ్వడం, అంటే స్టోరీ ఇచ్చేస్తారా డైరెక్టర్స్? స్టోరీ అండ్ డైరెక్షన్ మీరే. డైరెక్టర్ని అప్రోచ్ అవ్వక్కర్లేదు, ఇంకా డైరెక్టర్ అప్రోచ్ అవ్వండి, ఓన్లీ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అంతే. సో ఫస్ట్ ఏ యాక్టర్తో అనుకుంటున్నారు? అనుకోలేదు నేనేమి, ప్రొడ్యూసర్నే ఫస్ట్ ప్రొడ్యూసర్. అది దొరికితే కథ ఎవరిని డిమాండ్ చేస్తే వాళ్ళు తీసుకోవడం అంతే. యా. ఓకే. సో మొత్తానికి ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నది, ఎక్స్పీరియన్స్ చేసింది ఏమైనా ఉందా? లేదు, ఇంకా ఏం చేయలేదు. అంటే ఇచ్చాను, నరేషన్స్ ఇచ్చాను కొంతమందికి, బాగుందన్నారు. కథ కొంచెం అశ్లీలత ఉందని కొన్ని స్క్రిప్ట్స్ రిజెక్ట్ అయినాయి. అశ్లీలత లేదు యాక్చువల్లీ, ఉంది అని చెప్పి రిజెక్ట్ చేశారు అంతే. నాకు పెద్ద చేదు అనుభవాలు ఏం లేవు, ఎందుకంటే ఆల్రెడీ ఐ వాజ్ బిజీ ఇన్ మేకింగ్ 2 ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఓవర్ 2 years. సో అందుకని ఇంకా అంత ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు. ఎస్, అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నాను యాక్చువల్లీ. ఇంకొక 1 year తర్వాత కూర్చోబెట్టి ఇప్పుడు ఈ 1 yearలో ఏంటి ఎక్స్పీరియన్స్ చేశారని అడిగితే అప్పుడు చెప్తారేమో. చెప్పండి, నేను తీస్తాను, ఫీచర్ ఫిల్మ్ తీస్తాను, డెఫినెట్లీ తీస్తాను. ఒకవేళ ఎవరు ప్రొడ్యూసర్ దొరకకపోయినా ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఏంటంటే, టెక్నీషియన్స్ని నేను క్రౌడ్ ఫండింగ్ చేపిస్తాను. లైక్ మనీ కాదు, ఇప్పుడు మా రాజమండ్రిలో ఒక స్టూడియో ఉంటుంది, ఆ స్టూడియో ఏం చేస్తారంటే డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ వాళ్ళు చేస్తారు. సో అలా ఫండింగ్ చేయించుకుంటాను, మనీ ఇవ్వను, కానీ వాళ్ళు క్రియేటివ్ సైడ్స్ అంతా కూడా నేను కొలాబరేట్ చేసి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని మూవీలో పెట్టుకుంటాను. కెమెరామెన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి, యాక్టర్స్ ఫ్రీగా చేసి ఉంటే వాళ్ళందరినీ చేసి ఒక పెద్ద మూవీ తీద్దామని డిసైడ్ అయినా. అవ్వకపోతే ఏ ప్రొడ్యూసర్ మనకు దొరకకపోతే, బట్ ఐఎమ్ షూర్ నాకైతే ప్రొడ్యూసర్ దొరుకుతారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా రెడీ పెట్టుకున్నారు. సో మొత్తానికి రాహుల్ గారు, సో ఒక డిఫరెంట్ థీమ్ ని ముందుగా ప్లాన్ ఏ, ప్లాన్ బి ఫిక్స్ చేసుకున్నాను. ప్రొడ్యూసర్ దొరికితే ఇలా వెళ్తారు, ప్రొడ్యూసర్ దొరకకపోతే ఆల్రెడీ కొలాబరేషన్ కోసం రెడీ అయిపోయారు అంతే. సో ఏదైనా సరే యాక్టర్స్ ని కూడా హోల్డ్ చేసుకోబోతున్నారు. సూపర్. సో లోకల్ టాలెంట్ ని తీసుకుందామని డిసైడ్ అయ్యాను అన్నమాట. అంతే.
అన్ని మిక్స్డ్ ఉన్న యాక్టర్స్ని లాగేస్తారు. అంతే. సూపర్. రాహుల్ గారు, హానెస్ట్లీ మేము కూడా ఇలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి ఫ్యూచర్లో బ్లాక్ బస్టర్ తీయాలి, ఈ హిట్ ఇవ్వాలి అని ఒక విజన్ ఉన్న డైరెక్టర్స్ని మా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో కష్టం ఏంటి మాకు తెలుసు. అంటే ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఎప్పుడు అంటే తన యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ప్రయత్నంలోనే పరిగెడుతూ ఉంటారు. సో కొంతమంది మధ్యవర్తుల ద్వారా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకపోవడాలు ఇవన్నీ. సో ఇప్పుడు డిజిటల్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇన్స్టాగ్రామ్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ ఇస్తుంది. ప్రతి సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, నెంబర్ ఆఫ్ టీమ్స్ అండ్ ప్రతి ఒక్కరు డిజిటల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో హోప్ఫుల్లీ మీరు అనుకున్నటువంటి ప్రొడ్యూసర్ దొరికి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇస్తారని మనస్ఫూర్తిగా మేము కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.